అభిషేకమే వధువులో ఉన్నది. వధువు కన్నీళ్లతో హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తే వారి కుటుంబంలో ఒక్కరిని కూడా దేవుడు వదులుకోడు. ప్రవక్త గారు అంటారు, ఈ చూడండి, పేతురు అంటాడు, ఈ వాగ్దానం మీకు మీ పిల్లలకని చెప్పినప్పుడు, హల్లెలూయా, ఇది ఇశ్రాయేలుకి ఇచ్చిన వాగ్దానం. అది వారికి ఇచ్చినప్పుడు మనకి కూడా ఇవ్వబడింది. నిన్ను ఆయన యొద్దకు పిలుచుకున్నప్పుడు నీకు కూడా పరిశుద్ధాత్మనిచ్చాడు. నిన్ను పిలిచాడంటే నీకు పరిశుద్ధాత్మనిచ్చాడు కనుక ఆ పరిశుద్ధాత్మ నీకు ఇస్తున్నాడు, నీ కుటుంబానికి ఇస్తున్నాడు, ఆయన నీ బిడ్డలకు ఇస్తున్నాడు. నువ్వు అనాలి, తండ్రి రక్షణ నాకు ఇచ్చావు, నా బిడ్డకు రక్షణ ఇయ్యి. తండ్రి నాకు పరిశుద్ధాత్మనిచ్చావు, నా బిడ్డకు పరిశుద్ధాత్మనియ్యి. ప్రభా నాకు నిత్యజీవం ఇచ్చావు, నా బిడ్డకు నిత్యజీవం ఇవ్వి. నా పిల్లలకి కావాల్సింది నువ్వే అని ఖచ్చితంగా ఏం చేయాలి తెలుసా? మనము ఖచ్చితంగా ప్రార్థన చేసి పరిశుద్ధాత్మక మనం సమర్పించుకోవాల్సిన వారమై ఉన్నాం. హల్లెలూయా. అందుకని ప్రభునందు బిడ్డలారా, ఇక్కడ మనం ఇంకా లోతుగా మనం చూస్తున్నాం. ఆయన యొక్క సువార్తను మరి ప్రకటించిన వారి యొక్క స్వరాలే అక్కడ నిలబడి ఉన్నాయి. వారు వారి స్వరాలతో నిలబడ్డారు. కానీ ఆయన స్వరమును విని కూడా త్రోసేసిన వారు మాత్రం వారు తీర్పులో నిలబడుతున్నారు. అందుకనే మనము మన పిల్లలను దూరం చేసుకోకుండానట్లు మనము కన్నీళ్లతో దేవునికి విజ్ఞాపన చేయవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా. చూడండి, ఇంతకంటే ఇంకో మాట ఉంది. 7 వర్తమానికుల యొక్క స్వరములు గట్టిగాను మరియు తేటగాను వినబడును. యేసు యొక్క రక్షించు శక్తిని గూర్చి నమ్మకంగా బోధించిన ఆ బోధకులు యేసు నామములో నీటి బాప్తిస్మము గూర్చి పరిశుద్ధాత్మ శక్తి నింపుదల గూర్చి బోధించిరి. వారు వాక్యముతో నిలబడి ఉండుటకు తమ సొంత ప్రాణములు కూడా లెక్క చేయలేదండి. వారందరూ యేసుక్రీస్తు యొక్క స్వరములై ఉన్నారు. చూడండి, ఎఫెసు యుగము నుండి లౌది కాలంకి వస్తున్నప్పుడు ఎఫెసు, స్ఫుర్ణ, పెర్గమ హతసాక్షుల యుగం అండి. ఆ హతసాక్షుల యుగములో ఆ వర్తమానికుల వర్తమానం విని రక్షించబడిన అనేక మంది సింహాలకి ఎరగా వేయబడ్డారు, కుక్కలకు ఎరగా వేయబడ్డారు, ముసలకు ఎరగేయబడ్డారు, ప్రతి జంతువుకి ఎరగేయబడ్డారు, అగ్ని చేత కాల్చబడ్డారు, పొడవబడ్డారు, చీల్చబడ్డారు. ఎంతో హానికరమైన విధానంలో చచ్చిపోయారు వాళ్ళందరూ. కానీ వారందరూ ప్రభును నమ్మి చనిపోయారు. ఇప్పుడు వారి స్వరాలు, ఆమేన్, వారిని చంపిన వారిని చంపించిన వారందరి మీద ఆ స్వరాలు ఒక రోజున వారు వాక్యం వినని వారందరి మీద ఆ స్వరాలు తీర్పు తీర్చబోతున్నాయి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఇర్మియా గ్రంథములో యెహెజ్కేలు గ్రంథములో ప్రవక్త అయిన యెహెజ్కేలుతో చెప్తాడు, ఓ యెహెజ్కేలు, నువ్వు వెళ్ళి ఒకడు పాపి అయి దుర్మార్గుడై ఉన్నప్పుడు వాడి దగ్గరికి వెళ్ళి వాడి జీవితం సరిగా లేదని నీవు వాడి పాపమును గురించి నువ్వు ప్రకటించినప్పుడు వాడు విని మనసు మార్చుకుంటే వాడు రక్షించబడతాడు. వాడు రక్తమును గురించి నువ్వు అపరాధివు కాదన్నాడు ఆయన. హల్లెలూయా. ఎప్పుడైతే నీ స్వరం విని కూడా వాడు రక్షించబడక వాడు ఇష్టమొచ్చి బ్రతికాడు అనుకో, వాడు ఆత్మను గురించి వాడే ఉత్తరవాది అన్నాడు. అది రెండో విషయం. మూడోది, సత్యమేటో నీకు తెలిసిన తర్వాత నువ్వు చెప్పకుండా నువ్వు మౌనంగా ఉంటే నీ ప్రక్క వాడు చచ్చిపోతే రేపు ఆ రక్తమును గురించి నువ్వే ఉత్తరవాది అన్నాడు ఆయన. ఇప్పుడు ఎక్కడ తప్పించుకుంటో చెప్పండి. మనము సాఫీగా సుఖంగా లౌకికంగా లోకాన్ని సంతోషపెట్టడానికి జీవితం మనకి ఇవ్వలేదండి. దేవుడు మనకిచ్చిన ఈ నిత్య జీవము ఇతరుల కొరకు మాత్రమే మన ఖర్చు చేయవలసి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక లాస్ట్ విషయం చూడండి. ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు 52వ విషయంలో, ఒక సుడిగుండము వైపుకు నిస్సహాయుడుగా కొట్టుకుని పోవచ్చున్న వ్యక్తి పరిస్థితి ఎంత భయంకరంగా ఉండను మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఆ మహా ఊరును అతడు సమీపించడం గూర్చి ఆలోచించండి. నిశ్చయముగా తప్పకుండా అతడు నశించును. ఒక సుడిగాలిలో కానీ ఒక మనిషి చిక్కబడితే ఆ దాని యొక్క లోపల వచ్చే శబ్దాలకి ఆ మనిషి పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో చెప్తున్నాడు. ఆ శబ్దానికి అతను తట్టుకోలేడు కదా, అతడు ఆ భీకరమైన శబ్దానికి అతడు నశించిపోతాడు అని అంటున్నాడు. విన్నారా? అయితే అంతే ఖచ్చితంగా ఆ తీర్పు దినము వచ్చుచున్నది అంటున్నాడు. సమూహములుగా ఉన్న జనుల యొక్క స్వరాలంట ఆ హెచ్చరికను సమయమును దాటిపో వరకు వినబడకుండుటను బట్టి నిన్ను ఖండించుచూ ఉన్నవి. ఈ సమయంలోనే నువ్వు జాగ్రత్త పడుమంటున్నాడు. ఎందుకనగా ఈ క్షణంలో నీ ఆలోచనలు పరలోకమందు నమోదగును.
అక్కడ నీ మాటల కంటే నీ ఆలోచనలు గట్టిగా మాట్లాడును. కనుక పరిసయ్యులు నోటితో ఎంతగానో చెప్పుకొనిరి, కానీ ప్రభుని మాటకు వారి అన్నడు చెవి ఇవ్వలేదు. వారి మనస్సు కలుషితముతోనూ చెడుతనంతోనూ నిండి ఉన్నది. సమయం మించిపోయింది కనుక చెప్తున్నాడు ఆయన, వాక్యం వినుటకు నీకు ఇదే చివరి అవకాశం కావచ్చు. దానిని చేర్చుకుని నిత్యజీవం పొందుము. సమయం దాటిపోచున్నది. తీర్పు మరియు శిక్ష యొక్క అనేక స్వరములు ఓరును నీవు వినుటకు దగ్గర పడుచున్నావు. ఇది చాలా భయం కదండి. ఒక తీర్పు, నెక్స్ట్ శిక్ష యొక్క స్వరాలు, ఆ ఓరంట మన దగ్గరకు వస్తే మనం తట్టుకోలేం. అసలు భౌతికంగా మనము ఉంటున్న ఇంటిలోనే మన స్లాబ్ మీద ఎవడైనా దబ సౌండ్ కొడితేనే మనకి తలపడి వచ్చేస్తుంది, అవునా? అసలు మనం వెళ్తున్నప్పుడు ఈ రోజున ఈ కార్యక్రమాలు, భజనలు, ఈ యొక్క ఊరేగింపులకి సౌండ్ పెడుతూ ఉంటారు. అవి ఎంతో డిజిటల్ సౌండ్స్ అంట. ఆ శబ్దాలు వింటేనే హార్ట్ బీట్ చాలా వేగంగా కొట్టుకుని మనం ఆ స్థలం దాటి ఎంత త్వరగా ఈ ముందుకెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తాం. ఈ టపాసాలు, ఈ కాల్పులు, ఈ శబ్దాలు వింటుంటేనే మనం తట్టుకోలేకపోతున్నాం. అణుశక్తితో భూమి పేలిపోతుంది, దాని శబ్దాలు మనం వినలేం. భూమి భయంకరంగా పేలబోయే గడియల దగ్గర పడ్డాయి. కనుక ఇవన్నీ సంభవిస్తున్నప్పుడు వీటి తట్టుకోలేని మన దేహాలు, వింటున్నారా, వాక్యం వినకుండా కానీ వాక్యానుసారంగా మన జీవించకుండా మనం కానీ కన్ను మోస్తే ఆ భయంకర శబ్దాలకి మనం తట్టుకోలేమంటున్నాడు ఆయన. అయితే దేవుడు ఎంత దయాళుడు అంటే, సమయం ఉంది నీకు, త్వరగా నువ్వు మారు మనసు పొందు, నీ పాపాలు ఒప్పుకొని వదిలిపెట్టు, పరిశుద్ధాత్మతో నింపమని దేవుని బ్రతిమలాడు. దేవుడు నీకు సహాయం చేయడానికి రెడీగా ఉన్నాడు ఆయన. ఆమేన్. జలముల యొక్క శబ్దం ఎంత మాధుర్యముగాను ఎంత ఆహ్లాదకరముగాను ఉండును ఎప్పుడైనా నువ్వు గమనించావా? విలియం బ్రన్హామ్ గారు జలముల గూర్చి, భౌతికమైన జలముల గురించి చెప్తున్నాడు. ఇప్పుడు మామూలు జలముల గురించి ఆయన చేపల వేటకి వెళ్ళినప్పుడంట, నీళ్లు త్రుల్లి పడుచు ప్రవహించు చోటును ఈయన వెతుక్కుని వెళ్ళి ఇక్కడ కూర్చుంటాడంటే, నేను వెనకకు జారబడి ఆ స్వరమును వింటాడంటే, ఇలా జారబడి ఎక్కడ? జలములు ప్రవహిస్తున్న దగ్గర, అవునా? అవి పడుతున్నప్పుడు వస్తూ ఉంటాయి, అవి తుళ్ళు పడుతూ ఉంటాయి, అవునా? చిన్న చిన్న డ్రాప్స్ పడుతున్నప్పుడు ముఖం మీద ఎలా ఉంటుంది ఫీలింగ్ చెప్పండి. ఇక్కడ మీరు ఉన్నారు కదా, చాలాసార్లు వెళ్తూ ఉంటారు వాటికి. మీరు టూర్స్కి వెళ్తున్నప్పుడు ఎన్నిటికి వెళ్ళినా తృప్తి ఉండదు, కానీ మనందరి మనసులో ఒకటి ఉంటుంది, వాటర్ ఫాల్స్ ఎక్కడున్నాయి. అందరికి అదే కావాలి. ఎందుకంటే వాటర్ ఫాల్స్ దగ్గర ఏదో మనకు ఆకర్షణ ఉంది, ఆ జలములకు మనకి ఏదో కనెక్టింగ్ ఉంది మన హృదయానికి. దాని శబ్దం వినాలి, దాని ఘోష వినాలి, ఆ నీళ్ళు మన మీద పడుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలామంది అలాగ వెళ్ళి చాలామంది కొట్టుకుపోయి చనిపోయిన వాళ్ళు ఉన్నారు బిడ్డారా, తెలియక రాంగ్ వేలోకి పోయి. కానీ ఎప్పుడు వెళ్ళినా మీరు జాగ్రత్తగా ఉండాలి. పోలీస్ బోర్డ్స్ ఎక్కడైనా పెట్టినప్పుడు ఆ దిగద్దంటే దిగకూడదంతే, వెళ్ళొద్దంటే వెళ్ళకూడదంతే. చూచి ఆనందించమట్టుకే తప్ప తొందరపడి దిగిపోవడాలు ఇవి చేయకూడదు. ఆమేన్. నేను వెనకకు జారబడి ఆ స్వరం విందును, నా హృదయము అది సమాధానము, సంతోషము, సంతృప్తి నాకు ఇచ్చును. పరలోకపు విశ్రాంతిలో నేను లంగర వేయబడుటకు ఎంతగానో సంతోషిస్తున్నాను. అక్కడ ప్రభు యొక్క స్వరము సమాధానం ఇచ్చును. వేరు చేయ జలముల యొక్క వాక్యము దాని గూర్చి ముందే ప్రకటించాను. ఆయన వినుచున్నందుకు మనం ఎంతో కృతజ్ఞతలు చెల్లించవలెను. హల్లెలూయా. ఎందుకంటే ఆయన యొక్క ప్రేమ స్వరమును, ఆయన యొక్క కాపుదల, ఆయన నడిపింపు, భద్రత, దయచేయ స్వరమును వినుచున్నందుకు మనం ఎంతో కృతజ్ఞత చెల్లించవలెను. విన్నారా? మన హృదయాలలో ఆ స్వరం వినబడుతున్నట్లయితే, విన్నావా? మనకు లోక సంబంధమైన స్వరం కొరకు పరిగెట్టం. క్రికెట్ ఆడినప్పుడు బ్యాట్ తెచ్చుకుని 6 ఎత్తే హా అని ఎత్తారు. మరి దాంతో ఎందుకు ఆనందించాలి? మన లోపల ఏ స్వరం ఉండాలి? దేవుని వాక్య స్వరం మన హృదయంలో వినబడుతున్నప్పుడు మనం ఎంతో సంతోషించాలి, మనం ఎంతో ఆనందించాలి. ఆయన ప్రేమ ద్వారా వచ్చే స్వరముతో మనము ఆత్మ ఐక్యమైపోవాలి అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం అలా అవ్వాలంటే మనం ఏమైపోవాలంటే, మనం ఆయన దగ్గర పూర్తిగా అప్పగించుకోవాలి, సరెండర్ అయిపోవాలి.
దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే ప్రవక్త గారు అన్నారు, ఆయన నడిపింపు ఇస్తాడంట, భద్రత ఇస్తాడంట. ఇవన్నీ ఆయన మనకు దయచేసి ఉన్నందున మనము ప్రతిరోజు ఆయనకి మనం ఏం చెల్లించాలి? కృతజ్ఞత చెల్లించాలి. అంతేకాదు, అదే మాధుర్యమగు స్వరము ఒక దినమున మనతో మాట్లాడుటను మనం ఇందుము. ఆమేన్. సంతోషంగా లేదా? అది తీర్పులో కాదు. ఆ స్వరము మనము తీర్పులో కాదంట, కానీ మనలను ఆహ్వానించుటను విందుము. ఆయన యొక్క రక్తములో తమ పాపములను కడుక్కొనిన వారు, ఆత్మ నింపుదల కలిగిన జీవితములను కలిగి ఉన్నవారు, వాక్య ప్రకారంగా నడిచిన వారు ఆహ్వానం అందుకొందురు. ఆహ్వానం పలుకు జనసమూహముల యొక్క స్వరములను వినుట కంటే ప్రశస్తమైనది ఇంకేముండును అని అంటున్నాడు ఆయన. నిత్య జీవమునందు విశ్వసించిన ఆ జనసమూహముల చేత మనం ఆవరించబడదుము. ఆ రోజు ఆ స్వరములు స్వాగతాలు పలికితాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క ఆయుధంతో వస్తున్నట్టుగా ఉంటుంది. ఒక్కొక్కరు క్రీస్తు కొరకు భూమి మీద యోధుడుగా, లేకపోతే ఒక సైనికుడిగా, ఒక యుద్ధశూరుడిగా యుద్ధములు చేసి శత్రుసేనలు పారద్రోలి ప్రభు కొరకు పరిచయం చేసి వారు వస్తూ ఉంటున్నప్పుడు ఈ పరిశుద్ధుల స్వరాలు నీకు స్వాగతం పలుకుతాయండి. హల్లెలూయా. అవునా? పోలీస్ ఫోర్స్ని చూడండి. పోలీసు వారిలో ఎక్కువగా యథార్థంగా కష్టపడిన వారు మరి వారి యొక్క దొంగలను లేకపోతే శత్రువులను పట్టుకుని మరి వారు నిలబడిన వారందరికీ ఒక ఫైల్ రాయబడద్ది. యథార్థంగా పనిచేసే వారందరికీ ఒక ఫైల్ ఉంటుంది, సీక్రెట్గా రాయబడద్ది. పోలీసు ఫంక్షన్లు జరుగుతున్నప్పుడు, ఏదో సైనికుల యొక్క కార్యక్రమాలు పెట్టినప్పుడు ఒక్కొక్క సైనికుడిని పిలిచి వారి పాటుని చూపిస్తారు. ఇలా శ్రమపడ్డాడు, ఇలా పాటుపడ్డాడు, ఇదిగో ఇతను బుగ్గ మీద ఇంత ఘాటు ఉన్నదంటే ఏమనుకున్నాం? ఈ దేశం కొరకు, లేకపోతే ఈ ప్రజల కొరకు, ఈ గ్రామం కొరకు, ఒక వ్యక్తి కొరకు ఇతడు ప్రాణం అడ్డు పెట్టినప్పుడు ఇది కాటు వేయబడింది, అది తెగింది, అందుకే అతను ముఖంలో రూపము లేకుండా ఆ విధంగా అయిపోయాడని అక్కడ పై ఆఫీసరు అతను గూర్చి సాక్ష్యం ఇస్తూ మెడలు తగిలిస్తుంటే అక్కడ ఉన్న వారందరూ ఏం చేస్తారు? స్టాఫ్ అంతా ఆనందంగా గంతులు వేసి చప్పలు కొడతారా? నీ పట్ల కూడా అదే. దేవుడు వాక్యం పట్టుకుని వాక్యంతో నువ్వు నడుస్తూ నశించబోతున్న ఆత్మలకు సువార్త చేసి దేవుని ఎదుట బహు ధైర్యవంతుడిగా వెళుతున్నప్పుడు స్వాగతం పలుకుతారండి పరిశుద్ధులు. దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. జనసమూహముల యొక్క స్వరములను వినుట కంటే ప్రశస్తమైనది ఇంకేముండును? నిత్య జీవమునందు విశ్వసించిన ఆ జనసమూహముల చేత మనం ఆవరించబడదము. దాని వంటిది మరి ఏదీ లేదు. ఆయన స్వరము వినియు మీ హృదయములను కఠినము చేసుకుని రాదని నేను మీకు మనవి చేయుచున్నాను. ఆయనను మీ రాజుగా చేర్చుకొనుడి. హల్లెలూయా. మరి దేవుని బిడ్డలారా, తప్పనిసరిగా ఆయనను మనం ఎలా చేర్చుకోవాలి? రాజుగా చేర్చుకొనుడి. ఇంకొక మాట ఏంటంటే, దానిని మీరు చూడగలిగినట్లయితే ప్రపంచమును జలములు నాశనం చేసినవి, కానీ అవే జలములు నోవాహును రక్షించినవి. నోవాహు కొరకు సర్వభూమిని రక్షించినవి. ఆయన యొక్క స్వరమును వినండి, ఆయన దాసుల యొక్క స్వరమును వినండి. మారు మనసును జీవమును పొందమని ఆ దాసుల నుండి వస్తున్న స్వరం ఏం చేస్తుందంటే అది మిమ్మల్ని పిలుచుచున్నది. చెప్పకూడదమ్మా ప్రభుకి? హల్లెలూయా. దేవుని బిడ్డారా, నీ కాపరి ద్వారా ఈ వర్తమాన స్వరాన్ని మీకు ఇస్తూ ఉన్నప్పుడు వాక్యాన్ని మీరు చేర్చుకోవాలి. వాక్యముగా మీ జీవితాలు కట్టుకోవాలి. వాక్యముగా మీరు మారిపోవాలి. వాక్యముగా నిన్ను నడిపించమని బ్రతిమలాడుకోవాలి. నువ్వు వాక్యంగా మారకుండగా దేవుని రాజ్యంలోకి వెళ్ళి ఉండే అవకాశమే మనకు లేదండి. ఖచ్చితంగా మరి ఇక్కడ రాయబడిన విధంగా ఆ జలములు ఎవరో కాదు, జనములు, జన సమూహాలు, ప్రజలు, ఆయా భాషలు మాట్లాడే వారందరూ ఎక్కడున్నారంటే ఈ భూమి మీద 190 దేశాలలో నుండి యేసు రక్తం ద్వారా విమోచించబడి 7 దూతల వర్తమానము ద్వారా, ఆ రక్తం ద్వారా, ఆ వర్తమానమైన రక్తమై ఉన్నది, ఆ రక్తం ద్వారా కడగబడి శుద్ధులై వారందరూ ఆ నిత్యత్వములు అక్కడ తీర్పు స్వరములతో నిలబడబోతున్నారు. మరి అందులో మనము కూడా భాగమై ఉన్నాం కనుక మన వాళ్ళకి మన తీర్పు తీర్చడానికి భక్తి చేయడం కాదు, మనం ఎవ్వరికి తీర్పు తీర్చద్దు. మనం ఇతరుల మార్పు కొరకు, ఇతరుల మేలు కొరకు మనం కన్నీళ్ళతో ప్రార్థన చేద్దాం. మన వంతు అదే.
మనకి జాలి గల హృదయం కావాలి, కనికర హృదయం కావాలి, ప్రేమ గల హృదయం కావాలి, ఎంతో దీనమైన హృదయం మనం కావాలి. ఎవరు ఆత్మ నశించిపోవటం మనం ఇష్టపడకూడదు. మన తిట్టిన వాడు కూడా మారాలని బ్రతిమలాడాలి. మనల్ని హింసించిన వారిని కొరకు మనం ప్రార్థించాలన్నాడు ప్రవక్త. యేసయ్య అనలేదా, మిమ్మల్ని హింసించిన వారి కొరకు మీరు ఏం చేయాలి? మీరు ప్రార్థన చేయాలన్నాడు. ఇప్పుడు చూడండి, మన ప్రధానమంత్రి మన ద్వారా ఓట్లు ఎంచుకున్నారు, వారే మనల్ని హింసిస్తున్నారు. వాళ్ళే చూసారా ఓట్లు ఎంచుకున్నారు, నెగ్గించుకున్నారు. ఈ రోజున క్రైస్తవులకు హింసగా మారారు. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? తిరగబడదామా? వాళ్ళు ఏమంటాం? వాళ్ళు ఏమనలేం. కానీ దేవుడు అన్నాడు, నిన్ను హింసించే వాని కొరకు నువ్వేం చేయాలి? నువ్వు ప్రార్థన చేయ అబ్బాయి. నువ్వు నిజంగా ప్రార్థన చేస్తే నువ్వు తప్పించబడతావు. దేవుడే తప్పిస్తాడు మనల్ని, రక్షిస్తాడు మనల్ని. ఈరోజు ప్రార్థన లేకుండా విందులు, వేరే కార్యాలు, ఆ కార్యాలు, ఈ కార్యాలు, అవి తినడం, ఇవి తినడం మనుషులు డ్యూటీగా పెట్టుకున్నారు. వీటిని బట్టి నీ కడుపు సంతోషిస్తుందేమో కానీ దేవుడికి సంతోషం లేదు. దేవుడి సంతోషం నీ ఆత్మ వాక్యంతో తృప్తి చెందాలి. నీ ఆత్మ వాక్యముతో రూపాంతరం చెందాలి. నీ ఆత్మ ఆ 7 సద్గుణములతో రూపము దాల్చుకోవాలి. క్రీస్తు యేసు యొక్క పోలికను, పర్ఫెక్ట్ ఫెయిత్, పర్ఫెక్ట్ లవ్ నువ్వు పొందుకోవాలి బిడ్డ. అది నీలోకి వచ్చినప్పుడు ప్రభు నిన్ను దాటి వెళ్ళలేడు. నువ్వెక్కడికి వెళ్ళినా నీతో ఉంటాడు ఆయన. ఆమేన్. నాకు హృదయంలో ఒకటి అనిపిస్తుంది, చదువు లేని వాళ్ళందరి పరిస్థితి ఏంటి? దేవుడు చదువుకోలేని వాళ్ళని ప్రపంచంలో వాడుకోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు చదువుకున్నవాడికి పాస్పోర్ట్ తెస్తాడు. చదువుకున్నవాడు ఇంటర్నేషనల్గా తిరగడానికి చదువు జ్ఞానం ఉంది కనుక ఎక్కడికైనా తిరుగుతాడు. అవునా కదా? మరి చదువు లేని వాళ్ళ ద్వారా దేవుడు సేవ చేయించాలనుకుంటాడు అనుకుందాం, ప్రపంచం అంతా తిప్పాలనుకున్నాడు అనుకుందాం, ఏం చేస్తాడు దేవుడు? ఖచ్చితంగా ఆయన ఆత్మ పట్టుకుని ఎత్తుకుని వెళ్ళదా? నేను అదే అంటాను, ఒకసారి పిలుపుని ఎత్తుకుపోయిన ఆత్మ ఖచ్చితంగా దేవుడు తన పని హృదయం ఆయనకి నచ్చాలి, మీ మనసు ఆయనకి నచ్చాలి, మీరు ఆయనకి నచ్చాలి, మీరు ఆయనకి ప్రేమగా మారాలి. మీరు ఆయన ఎదుట మిమ్మల్ని మీరు తగ్గించుకున్నప్పుడు ఆ బలిష్టమైన చేతుల కింద మీరు దీన మనసులుగా ఉంటే మిమ్మల్ని హెచ్చించేవాడు ఆయనే. ప్రభు ఈ వాక్యం మీ అందరి హృదయాలు ఫలింప చేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. అందరూ లేచి నిలబడి, ప్రభువా ఈ సమయంలో నాతో మాట్లాడిన మధుర వర్తమానాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు తండ్రి అని చెప్పి చేతులెత్తి ఒక్కసారి దేవునికి స్తుతి యాగం చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ చేతులెత్తి దేవుని స్తుతించండి. పరిశుద్ధుడా నాయన, ఇదిగో ఆయన ఆ స్వరము నాయన విస్తార జల ప్రవాహముల ధ్వనివలే నాయన అది ఉండుట నాయన. ఇదిగో తండ్రి, మరి యోహాను చూచినప్పుడు దేవా అయ్యా నీ స్వరము నాయన విస్తార ప్రవాహ జ్వలముల వలే నాయన ఆ కంఠస్వరాన్ని అతడు వినినప్పుడు దేవా అయ్యా అతడు జలములు అనుకున్నాడు కానీ నాయన, కానీ అది ఎవరు అనేది నువ్వు చూపించావు దేవా. అయ్యా పెంతెకొస్తు పండుగ దినమందు పరిశుద్ధాత్ముడిగా నాయన అయ్యా నువ్వు సంగమని శరీరంలోకి దిగివచ్చినప్పుడు నాయన ఎఫెసు యుగము నుండి నాయన లౌదిక యుగము వరకు నాయన నీ స్వరము నాయన 7 సంఘకాల వర్తమానికుల నుండి అది ప్రవహిస్తూ నాయన వారి వారి కాలములో విశ్వాసులు నాయన ఆ వర్తమానిని రక్షించబడినప్పుడు దేవా వారు వీరు అందరూ కలిసి నాయన ఇదిగో వారు తీర్పు తీర్చు నాయన ఒక స్వరముతో నాయన అక్కడ నిలబడటమే చూడగలుగుతున్నాము నాయన. ఇదిగో సంఘములో ఉన్న విశ్వాసులు అదే స్వరముతో నిలబడుతున్నారు నాయన. ఇదిగో 7 వర్తమానికులకు స్వరము నాయన వారికంటే ఇంకా గంభీరంగా మాట్లాడుతుందంట నాయన. ఎందుకనగా స్వరము నాయన ఆ 7 దూతల్లో ఉన్న స్వరము నీ స్వరమే దేవా. నువ్వే ఆ మర్మములు విప్పిన దేవుడవు నాయన, నువ్వే ఆ ఉరుములలో దాగిన శబ్దాన్ని నాయన వివరించిన దేవుడవు నాయన. ఆ 7 ఉరుములు నాయన అది నీవై ఉన్నందుకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము నాయన. ఇదిగో తండ్రి పాత నిబంధనలో పూర్వకాలంలో నానా విధములుగా నానా సమయాలలో మా ప్రవక్తలను మాట్లాడిన దేవా ఈ దినములంతమంది కుమారులని మాట్లాడుతూ నాయన ఇదిగో నాయన మరి ఆ కుమారుడైన మీరు మరణించి లేచి పరిశుద్ధాత్ముడిగా సంగమన శరీరంలోకి వచ్చి ఇదిగో నాయన 7 వర్తమానికుల ద్వారా మాట్లాడుతూ దేవా ఈ చివరి కాలంలో మా ప్రవక్తలో నుండి నాయన ప్రపంచమును 7 మార్లు తిరిగి నాయన ఆ గొప్ప వర్తమానాన్ని వినిపించి నాయన ఆ మృగ ముద్రలో నుండి నాయన అనేక మందిని బయటకు లాగిన ఆయన ఇదిగో నీ యొక్క రాజ్యానికి వారసులుగా చేసిన వారిలో మమ్మల్ని మీరు నిలబెట్టినందుకు నీకు కృతజ్ఞతలు దేవా. స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. మమ్మల్ని నీలో భాగం చేసుకున్నందుకు వందనాలు తండ్రి అని మమ్మల్ని స్వరంగా మార్చుకుంటున్నందుకు నీకు స్తోత్రాలు ప్రభు అని చెప్పి మనందరూ ప్రభుకి సమర్పించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రము స్తోత్రము స్తోత్రములు తండ్రి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరూ కూడా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. అర్హుడవు అర్హుడవు గొర్రె పిల్ల నీవు యోగ్యుడవు, రక్తమిచ్చి ప్రాణమిచ్చి నీదు ప్రజలను కొనినా